ఇవాళ మాత్రం నేను ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని నేను ఖమ్మంలో జరుగుతున్నటువంటి వెలుగుమట్లలో జరుగుతున్నటువంటి 60 ఎకరాల భూమి ఉంటే 1954లో భూదానం చేస్తే అది 89-90లోకి వచ్చేసరికి ఆ 2000 లోపు దాని 30 ఎకరాలు పట్టా ల్యాండ్ గా మారిపోయింది. మిగతా 30 ఎకరాలు పేదలకు పట్టాలు ఇస్తే ఆ పేదలను కూడా పొట్టన పెట్టుకుని వాళ్ళని నిరాశ్రయం చేసి పైగా నిన్న అక్కడ ఉన్నటువంటి టీటీడీసీ షెల్టర్లలో పునరావాస కేంద్రాలలో ఉంటే వాళ్ళ భోజనాలు కూడా పెట్టకపోతే మా పార్టీ మిగతా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ భోజనాలు పెడుతుంటే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో కొట్టిస్తున్నారు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలి. డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, పేదలకు ఇల్లు కూలగొట్టడమే కాకుండా వాళ్ళు ఉన్న నిరాశ్రయులు అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల నుంచి కూడా కొట్టి పంపించాలి అనుకుంటే ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మళ్ళీ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు. అధికారులు మీరు అక్కడే ఉంటారు, కనీసం పోలీసులన్నా ఆలోచించండి. దాంట్లో పోలీసులు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళని చూస్తే ఏమనిపిస్తలేదండి? మీ ఫ్యామిలీలు లేరా? వాళ్ళు పేదవాళ్ళు కాదా? ఒకసారి ఆలోచించండి గట్టిగా. ఖమ్మంలో నిన్న సంఘటన ఎక్కడ పడితే అక్కడ కొడితే కాలువలలో పడ్డారు, ఉరికించి కొడుతున్నారు. అంటే ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, ఇది ఉంటే రోజుకో సంఘటన జరుగుతుంది, వివిధ పార్టీల వాళ్ళు వస్తున్నారు, ఇది దేశమందరికి తెలిసిపోతుంది, మేము చేసిన తప్పు బయటపడుతుంది అని చెప్పేసి ఆ తప్పును ఎప్పటికీ ఆపలేరు. ఎందుకంటే మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది, సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కొన్ని మంది చూపించినా చూపించకపోయినా సమాజంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా ఈ సంఘటన బయట పెట్టిన ముందు మీడియా మిత్రులందరికీ కూడా సహకరిస్తున్న పేదలకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్ చెప్తున్నాను. మీడియా సాక్షిగా బయట తీయండి. వాళ్లకు మళ్ళీ అక్కడే ఎన్ని ఇండ్లు అయితే కూలగొట్టారో అక్కడే ఇండ్లు కట్టించి మా డిమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేటీఆర్ గారు వచ్చి చెప్పారు. వారు వచ్చి చెప్పేదాకా కూడా మిగతా వాళ్ళు ఎవరు యాక్టివ్ గా కూడా కాలే. మా డిమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా డిమాండ్ పేద ప్రజల ఇల్లు ఎక్కడైతే పడగొట్టారో అక్కడే అద్భుతమైన ఇల్లు కట్టించి వాళ్ళకు పట్టాలు ఇచ్చి కరెంటు రోడ్లు ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలి. భూదాన్ ల్యాండ్ అంటే పేద ప్రజలకు ఇచ్చే ల్యాండ్, దాన్ని వేరే దానికి వాడుకోవడానికి వీల్లేదు. పేద ప్రజలు ఉన్న ల్యాండ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఎక్కడో అక్కడ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు భూదానం చేస్తున్నారు, ఇండస్ట్రీలు పెట్టుకోమని చెప్తున్నారు. కానీ కూడు లేని వాళ్లకు, అక్కడ ఉండడానికి షెల్టర్ లేని వాళ్లకు, గుడిసెలు కూడా లేని వాళ్ళకు కూడా వాళ్ళ భూములను ల్యాండ్కి రావాల్సి అంటారు పేదవాళ్ళని. ఇది చాలా తప్పండి. అక్కడ జరుగుతున్న వాడిని రాష్ట్రం మొత్తం చూస్తుంది.